ఒక ఊరిలో ఒక మంచినీటి చెరువు ఉండేది. దానిలో చాలా చేపలు ఉండేవి. వాటిలో 3 చేపలు మాత్రం చాలా స్నేహంగా ఉండేవి. వాటి పేర్లు సుమతి, కాలమతి, మందమతి. వాటి పేర్లకు తగ్గట్టుగా వాటి ఆలోచనలు కూడా ఉండేవి. సుమతి ముందు చూపుతో రాబోయే ఆపదలు ముందుగానే పసిగట్టి జాగ్రత్తగా ఉండేది. కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అని అనుకునేది. మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా మందబుద్ధితో ఉండేది. ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు చాలా ఎక్కువయ్యాయి. ఎండల తీవ్రతకు చెరువులో నీళ్లు ఎండిపోవడం మొదలయ్యింది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన సుమతి తన స్నేహితులైన కాలమతి, మందమతుల వద్దకు వెళ్ళి, మిత్రులారా, ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండలకు చెరువులోని నీళ్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. మనం ముందుగానే ఈ చెరువును వదిలిపెట్టి ఊరి చివరిలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్దాం. లేకపోతే జాలర్లు మనల్ని పట్టుకునే ప్రమాదం ఉంది. నీళ్లు ఎండిపోవడం వల్ల మనం వారికి సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి. సుమతి మాటలు విన్న కాలమతి, మందమతి, నువ్వు అన్నింటికీ ఊరికే భయపడతావు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదులే అని సుమతి చెప్పిన మాటలను పట్టించుకోలేదు. అప్పుడు చెప్పిన మాటలను వినని కాలమతి, మందమతులను వదిలేసి ఊరి చివర ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది సుమతి. కొద్ది రోజులకు సుమతి ఊహించినట్టుగానే ఎండల వేడికి చెరువులోని నీళ్లు చాలా వరకు ఎండిపోయాయి. అప్పుడు జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు. ఆ వలలో కాలమతి, మందమతి కూడా చిక్కాయి. కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించింది. చచ్చిపోయినట్టు కదలకుండా పడి ఉంది. జాలరి కాలమతిని చూసి, చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరేశాడు. బతుకు జీవుడా అని అనుకుని కాలమతి వెంటనే పెద్ద చెరువులోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అలాగే ఉండిపోయి జాలరి చేతికి చిక్కి చచ్చిపోయింది. అందుకే ముందుగానే ప్రమాదాలను గుర్తించి సమయస్ఫూర్తితో బయటపడాలి.